హలో అండి, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనాజన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి వెజిటబుల్ పులావ్. ఏంటి వెజిటబుల్ పులావా, ఇంత సింపుల్ వెజిటబుల్ పులావ్ చూపిస్తున్నావా అనుకోకండి. వెజిటబుల్ పులావ్ అనేది అందరికీ తెలిసిందే, అందరూ కామన్గా ఇంట్లో చేసుకునేదే. కానీ చేసే చేతిని బట్టి, చేసే విధానాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వెజిటబుల్ పులావ్లో మాకు ఎక్కువగా ఇష్టం లేని వెజిటబుల్స్ వేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే అలా అయినా ఈ వెజిటబుల్ పులావ్లో మనం అంటే ఇంట్లో చేసేటప్పుడు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఏవైతే వెజిటబుల్స్ ఎక్కువగా ఇష్టం ఉండవో అవి వేసుకొని చేసుకుంటే అలా అయినా మనం ఆ వెజిటబుల్స్ని తినేసేయచ్చు అని. సారీ, నా లవ్ వర్డ్స్ ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి. ఓకే, సో అలా మనం ఏవైతే ఎక్కువగా ఇష్టం లేని వెజిటబుల్స్ ఉంటాయో అవి వేసుకొని చేసుకుంటే మనం పులావ్ రైస్ తినేటప్పుడు ఆ వెజిటబుల్స్ కూడా తినేసేయచ్చు. సో అలా మనకి అన్ని వెజిటబుల్స్ తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ వెజిటబుల్ పులావ్కి కావాల్సిన వెజిటబుల్స్ ఉల్లిపాయలు, టమాటాలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిరపకాయలు. గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. నేను ముందే పట్టి పెట్టుకున్న మసాలా మిక్చర్ వేసుకుంటున్నాను. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయండి. మీరు కావాలంటే అవన్నీ విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా కలుపుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగేంత వరకు కలుపుతూ ఉడికించాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మీడియంగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకుంటే ఇది బిర్యానీ కాదు కదండి, కొంచెం ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. అందుకని మీడియంగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మగ్గే వరకు మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఒకసారి తీసి మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం ఎర్రగా మగ్గినాయి అనుకుంటే అప్పుడు మనం కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ స్పూన్ అనేది చాలా చిన్నదండి. సో 2 టీ స్పూన్స్ అంటే నార్మల్ స్పూన్కి 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది ఒకసారి అంతా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయి వేగేంత వరకు మీరు కావాలంటే మూత పెట్టి కూడా వేయించుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గితే చాలండి, ఎందుకంటే మనం పులావ్ చేస్తున్నాం కదా. సో మనం కుక్కర్ పెట్టి ఉడికించినప్పుడు అది ఆటోమేటిక్గా స్మాష్ అయిపోతుంది. సో మనం అంతగా స్మాష్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి టమాటా ముక్కలు తర్వాత తెలియవండి. అందుకని ముందే మనం కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు బీన్స్ ఇంకా క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాలండి, కొంచెం ఆ పచ్చివాసన పోయి కొంచెం వేగితే సరిపోతుంది. క్యారెట్ ముక్కలు, బీన్స్ కొంచెం పచ్చివాసన పోయి ఉడికేంత వరకు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను క్యాప్సికమ్ లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే అది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. మీరు ఇందులో ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నాకు అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ ఇవి కాబట్టి నేను ఇవి మాత్రమే వేసుకున్నాను. మీరు ఇందులో క్యాలీఫ్లవర్, ఆలు ఇంకా ఇవన్నీ వేసుకోవచ్చు. ఒకసారి కుక్కర్ మూత తీసేసి వెజిటబుల్స్ అన్నీ ఉడికినాయో లేదో చూసుకొని అందులో మనకి రుచికి సరిపడంత ఉప్పు, 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం, ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ వేసుకున్నాను.
ఇవన్నీ మసాలాలు ఒకసారి వెజిటబుల్స్ అన్నిటికీ కలుపుకొని బాగా పట్టేలాగా కొంచెం సేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. వేయించిన మసాలాన్ని వెజిటబుల్స్ అన్నిటికీ పట్టేలాగా వేయించుకోవాలి. ఇది మినిమం ఒక 2 to 3 minutes టైం పడుతుంది. తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మనం ఒక నిమ్మకాయ అంతా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని మనం ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. ఈ నిమ్మకాయ మసాలాలంతా వెజిటబుల్స్కి బాగా పట్టిన తర్వాత మనం బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని, నేను ఇక్కడ 2 glasses రైస్ తీసుకున్నానండి. బియ్యం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బియ్యము వెజిటబుల్స్ మసాలా అంతా కలిపిన తర్వాత నేను ఇక్కడ 2 glasses రైస్కి 3 glasses వాటర్ తీసుకున్నాను. అంటే కుక్కర్లో మనం 1 glass రైస్కి 1.5 glass వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసి ఒకవేళ మీకు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే అవి యాడ్ చేసుకోండి. అంతే. తర్వాత మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేయాలి. విజిల్ పెట్టేసి ఇది మనకి మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకోండి 10 minutes వరకు. ఎందుకంటే కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసేసి చూసుకోవచ్చు ఉడికిందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇది మొత్తం మనకి ఉడకడానికి టైం, అంటే ఈ ప్రాసెస్ అంతా మనకి 20 minutesలో రెడీ అయిపోతుంది. ఈ వెజిటబుల్ పులావ్ అనేది ఇంకా రెడీ అయిపోయినట్లే. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం వేడివేడిగా అయినా తినేయచ్చు, లేకపోతే పిల్లలకి జాబ్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లో అయినా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైతాతో కానీ ఏదైనా వెజిటబుల్ కూమాతో కానీ లేకపోతే చికెన్ కుర్మాతో కానీ తినేసేయచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.